వేడి ఉన్నటువంటి నాయకులు కూడా కొంత ఆలోచన చేయాలి మా సమస్యల పట్ల. ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు. ఏజెన్సీలు ఏ విధంగా దారి దోపిడీ చేస్తూ ఉన్నాయంటే మనకు ఎంప్లాయ్ షేర్ 13+12 25% షేరు ఈరోజు మనకు ఖాతాలో జమ చేయకుండా వాళ్ళు సొంతంగా వాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక మనుషులకి జిఎస్టీ 18% పే చేస్తూ ఉన్నారంటే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మాత్రమే. అంటే కనీసం మమ్మల్ని ఉద్యోగస్తులు కాకుండా మనుషులు కూడా మీరు చూడటం లేదు. గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది మమ్మల్ని. ఈరోజు మరి జిఎస్టీ ఎవరికి కడతారు? ఈ రాష్ట్రంలో వస్తువులకు కట్టాలి, ఇంకా వేటికైనా పేమెంట్ చేయాలి. కానీ మా మీద 18% జిఎస్టీ వాళ్ళకు థర్డ్ పార్టీ కట్టడం వల్ల సుమారుగా ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీద 5,000 రూపాయలు ఈరోజు ట్యాక్సీ పే చేస్తూ ఉంది. ఏజెన్సీ కమిషన్ వచ్చేసి 4 నుంచి 6% కమిషన్ తీసుకుంటుంది. అంటే సుమారుగా ఏజెన్సీలకు ఒక్కొక్క ఎంప్లాయీ మీద 12,000 రూపాయలు పోతూ ఉంది. అంటే 2 లక్షల మందికి లెక్కేసుకుంటే కొన్ని వందల కోట్లు ఇవాళ ఏజెన్సీలకు పోతూ ఉన్నాయి. మరి ఎందుకు ఇవాళ ఏజెన్సీలకి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఎందుకు ఏజెన్సీలను ఒక్క రాష్ట్రం మొత్తంలో 700 ఏజెన్సీలు మాత్రమే ఉన్నాయి. మరి 700 ఏజెన్సీలు ఇంపార్టెంటా, 2 లక్షల మంది ఉద్యోగస్తులు ఇంపార్టెంటా కూడా ఒకసారి మనకు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అంతేవిధంగా ఇక జీతాల పరిస్థితి వస్తే ఈరోజు అడ్డ మీద పనిచేసేటువంటి ఒక మేస్త్రికి ఒక రోజుకి 1,000 రూపాయలు అండి. ఈరోజు మేస్త్రికి వర్కర్కి అతని కింద వర్కర్కి పోతే 700 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల రూపాయలకే వస్తుంది. అంటే 25 రోజులు పనిచేసినా కూడా మేస్త్రికి 25,000 రూపాయల జీతం వస్తూ ఉంది. మరి మాకు ఇచ్చిన జీతం ఎంత అంటే 13,000 రూపాయలు 15,000 రూపాయల. అంటే ఒక మేస్త్రి కంటే కూడా తక్కువ హీనమైన స్థితిలో ఉద్యోగాలు చేస్తూ కూడా తక్కువ జీతాలకు బతుకుతున్నటువంటి పరిస్థితి ఇలా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఇవాళ. మరి ఎందుకు? ఇంకొకటి, ఇదే పథకాలు ప్రవేశించినా కూడా ఇప్పుడు ఆయన శ్రామికుడు కాబట్టి అన్ని పథకాలు వస్తాయి. మరి మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మాకు ఏ పథకాలు రావు. మరి మా జీతాలు ఎంత? మరి 13,000 రూపాయల జీతాలకు కూడా మాకు ఒక్క పథకాన్ని కూడా అనర్హులుగా ప్రకటించేసింది గత ప్రభుత్వం. మరి ఈ విధంగా ఎట్లా మేము ఏ విధంగా బతకగాల అని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు మా ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఈరోజు సీఎం కానించి మొదలు పెడితే గ్రామ పంచాయతీ వరకు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు లేనిదే వ్యవస్థ అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ వ్యవస్థ మీద మేము గత సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నాం మా జేఏసీ. అందుకను ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు, ఈ రాష్ట్రంలో మా అందరినీ కూడా ఆర్థికంగా మానసికంగా బాధపెడుతున్నటువంటి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ద్వారా మాత్రమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. అలాగే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక కార్మికుడు కావచ్చు, ఒక ఎంప్లాయీ ఏదైనా అయ్యి చనిపోతే ఈరోజు కుటుంబం ఆ రోడ్డున్న కుటుంబం పడ్డది. ఇవాళ మేము నల్లగొండలో చూస్తే మాకు చాలామంది మిషన్ బయట కార్మికులు కావచ్చు, వరంగల్లో చూస్తే మన మున్సిపల్ కార్మికులు కావచ్చు, రిమ్స్ హాస్పిటల్ వరంగల్ ఇవాళ కుటుంబాలు చనిపోతే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆ కుటుంబానికి చెందలేదు ఈరోజు. మరి మేము ఎలాంటి దీన వ్యవస్థలో ఉన్న ప్రభుత్వం నుంచి కనీసం ఒక అమౌంట్ కూడా ఆశించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఒక కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి ఒక ఎంప్లాయ్కి ఏదైనా చనిపోతే ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఒక డిమాండ్గా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే గత ప్రభుత్వం ఒక బిస్వాల్ కమిటీ వేసి వీళ్ళ యొక్క జీతాలు ఏ విధంగా అన్నిటి మీద అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇస్తే బిస్వాల్ కమిటీ ఏం చెప్పిందంటే వీళ్ళ జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, మినిమం ఫస్ట్ 19,000 రూపాయలు చేయమని చెప్తే 13,000 రూపాయలు ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి చేయి దులుపుకుంది 30% ఇచ్చి. మరి 1,00,000 రూపాయలు 30% ఇస్తే 30,000 పెరుగుతాయి. మరి 10,000 12,000 ఇస్తే 3,000 పెరుగుతాయి. అంటే బిస్వాల్ కమిటీ అలాగే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తే ఒక పిఆర్సీ రావడానికి 6 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. మరి అప్పటిదాకా మనకు డిఏలు కానీ టీఏలు కూడా ఉండవు. కాబట్టి ఒక బిస్వాల్ కమిటీ సంవత్సరం ఒక 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చినా కూడా వీళ్ళ కొంత ఆర్థికంగా మనం బయటపడేయచ్చు అని చెప్పి బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇస్తే కూడా ఆ రిపోర్ట్ని కూడా తొంగలబడేసినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి మేము ఆశించినటువంటి ఇవన్నీ కూడా గౌరవ పెద్దలు మా యొక్క ఇవన్నీ మా యొక్క బాధలు ఈ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి తప్పకుండా తీసుకెళ్ళి ఈ యొక్క చర్చలన్నీ కూడా సఫలం చేసి 2 లక్షల పైచులకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిలో కూడా ఆశలు వెలుగు చూపిస్తారని చెప్పి మీ సభాముఖంగా మేమందరం జేసీ పక్షాన మా యొక్క అవుట్సోర్సింగ్ పక్షాన మిమ్మల్ని కోరుకుంటా ఉన్నామన్నా.